కూడా అర్థం కదండి. ఆర్టిస్ట్ అనవసరం కట్టి పెట్టారు, మొత్తం ఎత్తు పోవాల్సింది. బాగుంటండి మీరు మాట్లాడేది. వీళ్ళ బొందాయి వీళ్ళ శాబ్దం ఏ పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తారు. కానీ వీడు వేసుకున్న డ్రెస్ నాది కాదు. కాకపోతే వీళ్ళ కర్మ, మోహన్ బాబు కర్మ. న్యూజిలాండ్ లో తీసారు. ఇది చూద్దామని వచ్చా. మోహన్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం. నోట్ ఈ మూవీలో మిగిలింది ఏం లేదు. లైక్ కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సినిమా నచ్చబోదు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? విష్ణు అన్న కంబ్యాక్ ఈ సినిమాతో మంచు ఫ్యామిలీ మొత్తం కంబ్యాక్ ఇచ్చినట్టు. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? హాలీవుడ్ ఎందుకు మాత్రం నిజంగా చాలా అనిపించింది. మిగిలిన దాంట్లో ఎక్కడ క్వాలిటీ మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. ఆయన షో ఆయన మొత్తం ఆయన సినిమా మొత్తం ఆయన. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ప్రభాస్ గారి ఎంట్రీ ఏదైతే ఉందో అది బాగుంది సినిమాలో. ఏదైతే మన కన్నప్ప పాత సినిమా చూసిన వాళ్ళకి ఈ సబ్జెక్టు మంచి డైరెక్టర్స్ ని పెట్టుకుంటే మంచిదని నా ఉద్దేశం. కొద్దిగా ఏదో నాకు డిస్టర్బెన్స్ గా అనిపించింది. అనవసరమైనటువంటి అన్నీ అనిపించింది. చాలా బాగుంది. ఏమరా బాబులు మస్తు కామెడీ చేస్తుండే. అవును సార్, చాలా డైరెక్టర్ చాలా బాగా తీసాడు. ఈ నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్? చాలా బాగుంది. ఈ జనరేషన్ సరిపడట్టు తీసాడు. బొందా వీళ్ళ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదు. బొందాయి వీళ్ళ శాబ్దం ఏ పిచ్చి పిచ్చి సినిమాలు చూస్తారు. కాకపోతే వీళ్ళ కర్మ, మోహన్ బాబు కర్మ. నోటితో చేసుకుంటున్నారండి. సినిమా మాత్రం చాలా బాగా. ఏంట్రా అది? ఇది వెళ్ళిపోద్ది లోపలికి. నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు. అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. శివ ప్రవాసుడు అని మన బ్రహ్మానందం గారు చెప్పారు కదా.